అనగనగా పుష్యగిరి అనే ఊరు. ఆ ఊరిలో హర్షవర్ధనుడు అనే రాజు ఉండేవాడు. ఈ రాజు ప్రపంచంలో ఎన్నో రాజ్యాలను ఆక్రమించి ఎంతో సంపదను, కీర్తిని గడించాడు. రాజు తన కోసం 7 అంతస్తుల మేడను కట్టుకున్నాడు. వేల మంది సైనికులను ఆ రాజ్యంలో నియమించాడు. సిరి సంపదలు, ఐశ్వర్యంతో తోలునూగాడు. ఎంతో సంపాదించాడు. అయినప్పటికీ ఆ రాజుకి రోజు నిద్ర పట్టేది కాదు. రాజు ఎంతోమంది వైద్యులకు, విదూషకులకు తన సమస్య చెప్పినా అతని బాధను ఎవ్వరూ తీర్చలేకపోయారు. రోజు రోజుకి రాజుగారి ఆరోగ్యం సన్నగిల్లిపోయింది. రాజు తన నిద్రలేని సమస్యను ఎవరు తీరుస్తారా అని బాధపడేవాడు. ఇంత ఐశ్వర్యం ఉండి ఏమి లాభం, ఇంత రాజ్యం ఉండి ఏమి లాభం, నిద్ర లేకపోతే అని ఎంతో కుమిలిపోయేవాడు. రాజు చివరికి ఎవరైతే తన సమస్యను తీరుస్తారో వారికి అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటించాడు. ఎంతోమంది విదూషకులు, వైద్యులు, ఆస్థాన వైద్యులు, మాంత్రికులు ప్రయత్నించి ఓడిపోయారు. చివరికి అనుకోకుండా ఒక సాధువు రాజుగారిని కలుస్తాడు. సాధువు చెప్పాడు, రాజా, నీకు నిద్ర రావాలంటే రోజు నిద్రపోయే ముందు మేక గుండెకాయ వేయించుకుని తిను రాజా, అప్పుడు నీకు నిద్ర పడుతుంది అని చెప్పాడు. రాజు ఆనందించి ఆ సాధువుని సన్మానించాడు. రాజు పరివారు మేక గుండెకాయ తెచ్చి వేయించి పెట్టారు. రాజు తిన్నాడు. ఆ రోజు రాజు సుఖంగా నిద్రపోయాడు. రోజులు గడుస్తున్నాయి. రోజు రోజు రాజు మేక గుండెకాయ తిని నిద్రపోతున్నాడు. క్రమంగా ఆ ఊరిలో మేకలు అయిపోయాయి. రాజుభటులు పక్క ఊరిలో నుంచి మేకలు తెచ్చి, ఆ ఊరి చుట్టుపక్కల నుంచి మేకలు తెచ్చి, మేకలు వండి పెట్టి మేకలు అయిపోయాయి. రాజుభటులు వచ్చి, రాజా, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మన దేశంలో మేకలు అయిపోయాయి అన్నారు. ఏమో, అది అంతా నాకు తెలియదు. మీరు వెళ్ళి సాయంత్రంలోగా మేక గుండెకాయ తీసుకురాకపోతే మిమ్మల్ని ఉరివేస్తాను అని ఆజ్ఞ ఇచ్చాడు. పాపం ఆ రాజభటులు భయపడుతూ ఊరు దాటారు. ఎన్నో ఊరులు వెతికారు, ఎక్కడా దొరకలేదు. చివరికి చేసేదేమీ లేక రాజు దగ్గరికి వెళితే రాజు చంపేస్తాడు కాబట్టి పారిపోవాలనుకున్నారు. వారు వెళుతూ ఉంటే ఒక ఊరి శ్మశానంలో ఒక 25 సంవత్సరముల యువతిని పూడ్చిపెడుతున్నారు. అప్పుడు వాళ్ళు ఒక పొదచాటును దాగి అక్కడే నక్కి నక్కి చూస్తున్నారు. అక్కడి వారు ఆమెను పూడ్చిపెట్టి వెళ్ళిపోయారు. ఈ రాజభటులు వారు వెళ్ళిన వెంటనే రారామావా రారామావా అంటూ వెళ్ళి ఆ పూడ్చిన శవాన్ని బయటికి తీసి ఆమె గుండెను కోసి రాజు వద్దకు తీసుకుని వెళ్ళారు. రాజుకి రాజు పరివారు ఆ గుండెను వేయించి ఇచ్చారు. రాజు సుష్టిగా తిని, నేను ఇన్ని మేకల గుండెకాయలు తిన్నాను కానీ ఈ మేక గుండెకాయ చాలా రుచిగా ఉందని చెప్పి తన యొక్క 7 అంతస్తుల అద్దాల మేడలో పడుకున్నాడు. రాత్రి కావస్తోంది. నక్కలు అరుస్తూ ఉన్నాయి. రాత్రి 12 గంటలు అయ్యింది. చుట్టూ వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. చిమ్మ చీకటి. రాజుకు ఏమీ అర్థం కావడం లేదు. అకస్మాత్తుగా అని అరుపు. చిన్నగా
చిన్నగా ఒక మాట వినిపిస్తుంది. నా గుండె నాకిచ్చేయి, నా గుండె నాకిచ్చేయి. రాజు ఏమిటా అని చూస్తున్నాడు. దూరంగా మసక మసక చీకటిలో ఎవరో వస్తున్నారు. చిన్నగా తలుపు మూసుకుపోయింది. అయ్యో! చిమ్మ చీకటిలో నల్లని ఆకారం కదిలి వస్తూ ఉంది. ఒక అమ్మాయి వస్తూ ఉంది. అప్పుడు అది నా గుండె నాకిచ్చేయి, నా గుండె నాకిచ్చేయి, నా గుండె నాకిచ్చేయి, నా గుండె నాకిచ్చేయి. హాహాహా! ఎలాగుందండి? మీకు నచ్చిందా? ఈ యొక్క కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు భయపడొద్దు, దెయ్యాలే లేవు అసల. ఓకేనా? బీ హ్యాపీ. హ్యాపీ సంక్రాంతి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.